హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రేమ కథలు యూట్యూబ్ ఛానల్. మీ అందరికీ తెలుసు నా పాత యూట్యూబ్ ఛానల్ పోయింది అని, ఇది నేను కొత్తగా స్టార్ట్ చేశాను అని. అలాగే మీ లవ్ అండ్ సపోర్ట్ నాకు ఎంతలా అందింది అంటే, నిన్న నైట్ నేను పెట్టిన వీడియోకి కూడా మీరు బాగా రీచ్ అందించారు. అలాగే ఇప్పుడు నేను పెట్టబోయే స్టోరీకి కూడా రీచ్ ఇస్తారని కోరుకుంటున్నాను. మీ సపోర్ట్, లవ్ ఇలానే అందిస్తారని ఆశిస్తున్నాను. ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదాం. మేఘన పెళ్ళయి కొత్త ఇంట్లో అడుగు పెడుతుంది. కానీ మేఘనకి మాత్రం ప్రతిరోజు అదే కల. వర్షంలో నించుని ఐ లవ్ యూ మేఘన, ఐ లవ్ యూ సో మచ్ అని ఎవరో చెప్తారు. ఆ కల వచ్చిన ప్రతిసారి మేఘన గుండె చాలా బరువెక్కుతుంది. ఏదో గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. కానీ అలా ప్రయత్నించిన ప్రతిసారి ఆమె స్పృహ కోల్పోతూ ఉంటుంది. మేఘన భర్త రవికి మేఘన తండ్రి ఈ విషయాలన్నీ ముందే చెప్పడంతో రవి మేఘనని ఎక్కువగా ఇబ్బంది పెట్టకుండా, మేఘన, నువ్వేటి గురించి ఆలోచించకు అంటూ తనకి ఎప్పటికప్పుడు సపోర్ట్గా ఉంటాడు. మరోవైపు అర్జున్ పూర్తిగా తాగుబోతులా మారిపోతాడు. గెడ్డం పెంచుకుని పిచ్చివాళ్ళ రోడ్ల మీద తిరుగుతూ తిండి తిప్పలు మానేస్తాడు. అలా ఒకరోజు అర్జున్ ఫుల్గా తాగేసి రోడ్డు మీద పడిపోయి మేఘన మేఘన అంటూ కలవరిస్తూ ఉంటాడు. అప్పుడే అటుగా వెళుతున్న అర్జున్ చెల్లి దివ్య అన్నని ఆ పరిస్థితుల్లో చూసి కన్నీరు మున్నీరుగా ఏడుస్తుంది. అన్నయ్య, మమ్మల్ని క్షమించు, నీకీ పరిస్థితి మా వల్లే వచ్చింది అంటూ వాళ్ళ అన్నయ్యని తీసుకుని హాస్పిటల్కి వెళ్తుంది దివ్య. అర్జున్కి ట్రీట్మెంట్ చేసి బయటికి వస్తాడు డాక్టర్. అది చూసి దివ్య పరిగెత్తుకుంటూ డాక్టర్ దగ్గరికి వెళ్ళి, డాక్టర్, ఇప్పుడు అన్నయ్యకి ఎలా ఉంది? ఏమీ ప్రాబ్లం లేదు కదా అని అడుగుతుంది. దానితో డాక్టర్, ప్రాబ్లం ఏమీ లేదు, కానీ తను బాగా ఆల్కహాల్కి ఎడిక్ట్ అయిపోయాడు. తనకి సరైన ఫుడ్ లేదు, అందుకే బాగా నీరసమైపోయాడు. ఇప్పటికైతే సిలైన్స్ పెట్టాను, కానీ ఇది ఇలానే కంటిన్యూ అయితే తన ప్రాణాలకే ప్రమాదం అవ్వచ్చు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ మాటలన్నీ వింటున్న దివ్యకి ఏమీ అర్థం కాదు. అవతల అర్జున్ తల్లిదండ్రులు అప్పటికే వస్తూ, దివ్య, ఏమైంది? అన్నయ్య ఎక్కడున్నారు? ఎలా ఉన్నాడు? అంటూ అర్జున్ తల్లి లక్ష్మమ్మ ఏడుస్తూ అడుగుతుంది. అమ్మా, అది అంటూ దివ్య జరిగినదంతా లక్ష్మమ్మకి చెప్తుంది. ఆ మాటలన్నీ వింటున్న రామ్మూర్తి మనసు ముక్కలైపోతుంది. తన కొడుకు జీవితం తన వల్లే అలా అయిపోయిందన్న బాధ అతన్ని అస్సలు ప్రశాంతంగా ఉండనివ్వదు. ధైర్యం చేసి వాళ్ళ కొడుకు దగ్గరికి వెళ్తారు. అర్జున్ అప్పుడే స్పృహలోకి వచ్చి చుట్టూ చూస్తూ ఉంటాడు. అక్కడికి వచ్చిన అర్జున్ తల్లిదండ్రులు, అర్జున్, మమ్మల్ని క్షమించరా, మా వల్లే నీ జీవితం ఇలా అయిపోయింది. తను నీ జీవితంలో లేకపోతే అందరూ సంతోషంగా ఉండొచ్చు అనుకున్నాను, కానీ నా పట్టుదల నీ జీవితాన్నే నాశనం చేస్తుందని మాత్రం అనుకోలేదు. నన్ను క్షమించు అంటూ అర్జున్ కాళ్ళ మీద పడతాడు రామ్మూర్తి. అది చూసిన అర్జున్ కళ్ళల్లో నీళ్లు మెరిశాయి. అన్న అంటూ ఒక్కసారిగా అర్జున్ తన కాళ్ళని వెనక్కి తీసుకుంటాడు. మీరేం చేస్తారు నాన్న? నా తలరాతే బాలేదు. నా తలరాతే బాగుండుంటే నా మేఘన నాతోనే ఉండేది. జీవితాంతం కలిసి ఉండాలనుకున్న తను ఇప్పుడు ఎవరితోనో కలిసి ఉండడం తట్టుకోలేకపోతున్నాను నాన్న. ఇక ఈ బ్రతుకు నాకు వద్దు అని అర్జున్ సెలైన్ తీస్తూ ఉంటాడు. అర్జున్, అలా మాట్లాడొద్దు, ఆగరా, నువ్వు లేకపోతే మేం బ్రతకలేము అంటూ అర్జున్ తల్లి తండ్రి ఏడుస్తూ ఉంటారు. అన్నయ్య, అలా మాట్లాడకు. ఇప్పటికే అమ్మా నాన్న నేను నిన్ను ఈ పరిస్థితుల్లో చూసి తట్టుకోలేకపోతున్నాం. ఇప్పుడు నువ్వు ఇలా అంటే అప్పుడు మేం ముగ్గురం కూడా చచ్చిపోతాం అంటూ దివ్య ఏడుస్తుంది. ఆ మాటలు వింటున్న అర్జున్ కళ్ళల్లో కన్నీళ్లు మెరిశాయి. ఈలోపు డాక్టర్ అక్కడికి వచ్చి, ఈ మెడిసిన్స్ వాడండి, తగ్గిపోతుంది, ఇప్పటికైతే డిశ్చార్జ్ చేస్తున్నాము అని చెప్తారు. అర్జున్ని తీసుకుని ఇంటికి వస్తారు. అర్జున్ ఇంటికి వచ్చినా ఎవ్వరి ముఖంలోనూ సంతోషం ఉండదు. అంతా నిశ్శబ్దం మాత్రమే ఉంటుంది. అలానే రోజులు గడిచిపోతూ ఉంటాయి. అర్జున్ కూడా మేఘనని తలుచుకుంటూ ఆ ఇంట్లో ఒక గదిలో తనని తాను బంధించుకుని ఆ గది నుంచి బయటకు రాడు. ఎవరితోనూ సరిగ్గా మాట్లాడడు. అలానే 1 సంవత్సరం గడిచిపోతుంది. అప్పుడే అర్జున్ తల్లిదండ్రులు అర్జున్కి మరో పెళ్లి చేస్తే తను మారతాడేమో అన్న నమ్మకంతో ఒక మంచి సంబంధం తీసుకుని అర్జున్ దగ్గరికి వస్తారు. అర్జున్, ఇప్పటి వరకు నీ జీవితం నాశనం చేసుకుంది చాలు. ఇప్పటికైనా నువ్వు మారు. ఇదివరకలా సంతోషంగా ఆనందంగా ఉండు. దానికోసం మేమొక నిర్ణయం తీసుకున్నాము. ఇదిగో, ఈమెని చూసి, ఈ అమ్మాయి పేరు మధు.
నీకు నచ్చిందో లేదో చెప్తే వాళ్ళ పెద్దవాళ్ళతో మాట్లాడి పెళ్లి ఏర్పాట్లు చేయిస్తాము అని అర్జున్ తండ్రి చెప్తుండగానే, ఆపండి నాన్న, మేఘన తప్ప నా జీవితంలో ఇంక ఎవ్వరూ ఉండరు. తనని తప్ప నేను ఇంకెవ్వరినీ నా భార్యగా ఊహించుకోలేను అంటూ అర్జున్ చెప్తాడు. ఆ మాటలు విన్న రామ్మూర్తి, లక్ష్మమ్మకి ఏమీ అర్థం కాదు. చూడు అర్జున్, ఇప్పటికే నీ జీవితం ఇలా అయిపోయిందని మేము చాలా పశ్చాత్తాపపడుతున్నాం. నువ్వు ఇంకా ఇలా మాట్లాడి మమ్మల్ని బాధ పెట్టకు. నీ జీవితం ఒక దారికి తెచ్చే వరకు మాకు ప్రశాంతత ఉండదు. మేఘన నీ జీవితంలో ముగిసిపోయిన కథ. తను ఇప్పుడు వేరే వారి భార్య. అందుకే తనని మర్చిపోవడానికి ప్రయత్నించు. నీ నిర్ణయం మాకు సాయంత్రంలోపు చెప్పు అని అక్కడ ఉన్న ఒక టేబుల్ దగ్గర మధు ఫోటోని పెట్టి అర్జున్ తల్లిదండ్రులు బయటికి వెళ్ళిపోతారు. అర్జున్ మాత్రం బెడ్ మీద కూర్చుని మేఘనతో గడిచిన ప్రతి క్షణాన్ని తలుచుకుంటూ తనకు తెలియకుండానే తన చెంపలపై నీరు జారుతూ ఉంటుంది. మరోవైపు మేఘన, రవి సంతోషంగా జీవిస్తూ ఉంటారు. అప్పుడప్పుడు అర్జున్ జ్ఞాపకాలు తన వైపు వచ్చినా మేఘనకి అవేమీ సరిగ్గా గుర్తు రాకపోవడంతో మేఘన రవినే తన భర్త అనుకుని తన సర్వస్వం అప్పగిస్తుంది. అలా వాళ్ళ సంసార జీవితం చాలా అన్యోన్యంగా, ఆప్యాయంగా గడిచిపోతూ ఉంటుంది. ఒకరోజు రవి ఆఫీస్కి వెళ్ళి ఇంటికి వచ్చేటప్పటికి మేఘన హాల్లో కళ్ళు తిరిగి పడిపోయి ఉంటుంది. అది చూసిన రవికి ఏమీ అర్థం కాదు. మేఘన మేఘన అంటూ గబగబా తన దగ్గరికి వెళ్ళి తనని చేతుల్లోకి ఎత్తుకుని హాస్పిటల్కి తీసుకుని వెళ్తాడు. హాస్పిటల్లో మేఘనకి ట్రీట్మెంట్ జరుగుతుంటే రవి డోర్ బయట అటూ ఇటూ తిరుగుతూ ఉంటాడు. అప్పుడే మేఘనకి ట్రీట్మెంట్ చేసి డాక్టర్ బయటికి వస్తాడు. డాక్టర్ని చూసిన రవి కంగారుగా తన దగ్గరకు పరిగెడతాడు. డాక్టర్, మేఘనకి ఇప్పుడు బానే ఉంది కదా? తనకు అసలు ఏమైంది? అంతా ఓకే కదా అని అడుగుతాడు. అంతా ఓకే రవి, కాకపోతే నీకొక గుడ్ న్యూస్ కూడా ఉంది. ఏంటి డాక్టర్ అది? మేఘన ఇప్పుడు 3 నెలల గర్భవతి. నువ్వు తండ్రివి కాబోతున్నావు. ఓ మై గాడ్, థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్ అంటూ రవి పట్టరాని సంతోషంతో గంతులు వేస్తూ ఉంటాడు. అప్పుడు డాక్టర్, కానీ రవి, తనకి ఉన్న ఈ ప్రాబ్లం వల్ల తను అప్పుడప్పుడు చాలా స్ట్రెస్కి గురవుతుంది. ఫ్యూచర్లో తను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఇలాగే స్ట్రెస్ ఫీల్ అయితే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకనే తనని నువ్వెప్పుడూ కంటికి రెప్పలా చూసుకుంటూ ఆ జ్ఞాపకాలేవి తన దరి చేరకుండా చూసుకో. లేదంటే ఫ్యూచర్లో తనకి తన జ్ఞాపక శక్తి తిరిగొచ్చింది అంటే అర్జున్ తన భర్తని తను గుర్తుపట్టగలిగితే అప్పుడు నీ లైఫ్లో కూడా చాలా ప్రాబ్లమ్స్ రావచ్చు. అందుకనే ముందు నువ్వు ఆ ప్రాబ్లమ్ని క్లియర్ చేసుకో. అప్పుడే మేఘన లైఫ్, నీ లైఫ్ చాలా హ్యాపీగా, సంతోషంగా ఉంటుంది. ఫ్యూచర్లో మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా రావు అని చెప్తాడు. ఆ మాట విన్న రవికి ఏం చేయాలో అర్థం కాదు. అప్పుడే తను ఒక్క నిమిషం ఆలోచించి ఫోన్ తీసుకుని అర్జున్కి ఫోన్ చేస్తాడు. బెడ్ మీద పడుకుని ఏడుస్తున్న అర్జున్కి పక్కనే ఉన్న తన ఫోన్ మోగడం వినిపిస్తుంది. అర్జున్ తన కళ్ళని తుడుచుకుని ఆ ఫోన్ వైపు చూస్తాడు. ఆ ఫోన్ స్క్రీన్పై కనిపించిన పేరు చూసిన అర్జున్ ఒక్క క్షణం షాక్ అవుతాడు. అతడే మేఘన భర్త రవి. అర్జున్ ఫోన్ ఎత్తి హలో అని అంటాడు. హలో, నేను మేఘన భర్తను. నువ్వు అర్జున్ కదా? అవును, నేనే అర్జున్ని. చెప్పండి, నీతో మాట్లాడాలి. అర్జెంటుగా సిటీ కేర్ హాస్పిటల్కి రండి అని చెప్పి రవి ఫోన్ కట్ చేస్తాడు. ఆ మాట విన్న అర్జున్ కంగారుగా హాస్పిటల్కి బయలుదేరతాడు. అర్జున్ అంత కంగారుగా బయటకు వెళ్ళటం చూసిన రామ్మూర్తి, అర్జున్, ఎక్కడికి వెళ్తున్నావు అని అరుస్తాడు. ఆ పిలుపుని ఏమాత్రం వినిపించుకోకుండా అర్జున్ బైక్ తీసి ఫాస్ట్గా హాస్పిటల్కి వెళతాడు. అక్కడికి వెళ్ళిన అర్జున్కి రవి కనిపిస్తాడు. చెప్పండి రవి, ఏం మాట్లాడాలి? హాస్పిటల్కి ఎందుకు రమ్మన్నారు? మేఘనకి బానే ఉందా? అసలు ఏం జరిగింది అంటూ కంగారుగా అడుగుతాడు. కంగారు పడకండి అర్జున్, మేఘనకి బానే ఉంది. కాకపోతే తనకు మీ జ్ఞాపకం వచ్చే ప్రతిసారి తను ఇలా స్పృహ కోల్పోయి చాలా కష్టపడుతూ నరక యాతన అనుభవిస్తుంది. ఈ అర్జున్ తన పరిస్థితి. తను ఎప్పుడూ సంతోషంగా ఉండాలని తనకి నువ్వు దూరంగా ఉన్నావు. కానీ తను అప్పుడప్పుడు ఇలా బాధకి గురవుతూనే ఉంది. ఇలాంటి బాధ తను ఎప్పుడూ పడకుండా సంతోషంగా ఉండాలి అంటే తనకి నువ్వొక సహాయం చెయ్యాలి అర్జున్. ఏంటి రవి అది? చెప్పండి. నా వల్ల అయితే నా వల్ల అయినంత చేస్తాను. అవ్వకపోయినా ఎలాగోలాగా చేస్తాను. అవసరమైతే మేఘన సంతోషం కోసం నా ప్రాణాలనైనా ఇస్తాను. చెప్పండి రవి, చెప్పండి. అర్జున్,
తన ఫ్యూచర్లో ఎలాంటి ప్రాబ్లం రాకూడదు అంటే తనకి ఎప్పటికీ తన వల్లే నీ లైఫ్ ఇలా అయిపోయిందని తెలియకూడదు. అలా తెలిసిన మరుక్షణం మేఘనని కంట్రోల్ చేయటం మన వల్ల కాదు. అందుకే నీ లైఫ్లో నువ్వు మూవ్ ఆన్ అవ్వాలి అర్జున్. లేదంటే మేఘనకి ఎప్పుడైనా గతం గుర్తు వచ్చినా నువ్వు మరో పెళ్లి చేసుకుని సంతోషంగా ఉన్నావని చూస్తే తన మనసు కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. తన వల్ల నీ జీవితం నాశనం కాలేదని అనుకుంటుంది. అదే నువ్వు ఇలా ఒంటరిగా తన జ్ఞాపకాలతో బ్రతుకుతూ ఉంటే తనను తాను ఎప్పటికీ క్షమించుకోదు అర్జున్ అని రవి కన్నీళ్లతో అడుగుతూ ఉంటాడు. అర్జున్ ఒక్కసారిగా నిట్టూర్పించి, నువ్వు ఏం మాట్లాడుతున్నావు రవి? నేను మేఘనని కాకుండా వేరే వాళ్ళని పెళ్లి చేసుకోవడం ఏమిటి? మేఘన స్థానంలోని వేరే వ్యక్తిని తీసుకురావడం ఏంటి? ఇవన్నీ జరిగే పనులు కాదు రవి. తన సంతోషం కోసమే తనకి దూరంగా ఉన్నాను. అందుకని చెప్పి తన స్థానం వేరే వాళ్ళకి ఇస్తానని అనుకోవద్దు. మేఘన సంతోషం కోసం తనకి దూరంగా ఉన్నావు, బానే ఉంది. కానీ నీ తల్లిదండ్రులు, మీ చెల్లి మాటేంటి? వాళ్ళు నీ కోసం పడుతున్న బాధ నీకు కనిపించటం లేదా? ఎప్పుడూ మేఘన సంతోషం, నీ సంతోషం కోసమే ఆలోచిస్తావా? చెప్పు అర్జున్. ఆ మాటలు వింటున్న అర్జున్ ఒక్క క్షణం ఆలోచిస్తూ కళ్ళని మూసుకుంటాడు. లక్ష్మమ్మ, రామ్మూర్తి, దివ్య ముఖం అర్జున్ కళ్ళ ముందుకి వస్తాయి. వాళ్ళు చెప్పిన మాటలు, తండ్రి అడిగిన క్షమాపణలు అన్నీ అర్జున్ హృదయాన్ని కదిలిస్తాయి. తన చెంపల మీద నుంచి జారుతున్న కన్నీటిని తుడుచుకొని, సరే రవి, మీరు చెప్పినట్టుగానే నేను ఇంకో పెళ్లి చేసుకుని నా జీవితంలో ముందుకు వెళ్తాను. కానీ మీరు మేఘనని జాగ్రత్తగా చూసుకోండి. మేఘనని నేనొక్కసారి చూడొచ్చా? అంటూ రవిని పర్మిషన్ అడుగుతాడు అర్జున్. ఆ మాట విన్న రవి కొంచెం ఉపశమనంగా ఊపిరి పీల్చుకుని సరే అంటూ వెళ్ళి చూడు అని చెప్తాడు. డోర్ తీసుకుని మేఘన దగ్గరికి వెళ్తున్న అర్జున్ పాదం ముందుకి కదలడం లేదు. మేఘన అలా హాస్పిటల్ బెడ్పై ఉండడం చూసిన అర్జున్ మనసు బరువెక్కింది. బరువెక్కిన గుండెతో కళ్ళ నిండా నీళ్లతో అర్జున్ ఒక్కొక్క అడుగు ముందుకు వేసుకుంటూ మేఘన దగ్గరికి చేరుకున్నాడు. మేఘనని చూసిన అర్జున్ కళ్ళ నిండా నీళ్లతో చెంపల మీద పడుతున్న నీరుని తుడుచుకుంటూ వణుకుతున్న చేతులతో మేఘన చేతిని అర్జున్ చేతిలోకి తీసుకుంటాడు. మేఘన స్పర్శ తగలగానే అర్జున్ ఒక్క క్షణం కళ్ళను మూసుకుని కన్నీటితో మేఘనతో గడిపిన క్షణాలన్నీ గుర్తు తెచ్చుకుంటాడు. నన్ను క్షమించు మేఘన. నీతో జీవితాంతం ఉంటానని ప్రామిస్ చేశాను. కానీ ఇప్పుడది నిలబెట్టుకోలేకపోతున్నాను. నన్ను క్షమించు అంటూ మూగబోయిన గొంతుతో ఏడుస్తూ చెప్తాడు అర్జున్. విధి ఆడిన ఈ ఆటలో మన ప్రేమ ఓడిపోయింది. ఇది తప్పో ఒప్పో నాకు తెలియదు, కానీ నీ సంతోషం కోసమే నేను నీకు దూరంగా వెళ్తున్నాను. మన ప్రేమని ఇక్కడితో సమాధి చేస్తున్నాను అంటూ అర్జున్ ఏడుస్తూ మేఘన కడుపు మీద చెయ్యి వేస్తాడు. ఇప్పుడు నీ ప్రాణంతో ఇంకో చిన్ని ప్రాణం ముడిపడిపోయింది మేఘన అంటూ ఏడుస్తూ, ఇది మనం కలల కన్న జీవితం. ఒక చిన్న ఇల్లు, అందులో నువ్వు, నేను, ఒక బుజ్జిగాడు. వాడితో సరదాగా ఆడుకుంటూ మనం వాడిని ఏ స్కూల్లో జాయిన్ చెయ్యాలి, ఏం పేరు పెట్టాలి, ఎలా చూసుకోవాలి అంటూ చాలానే ఆలోచించేశాం మేఘన. కానీ ఇప్పుడు అంటూ ఏడుస్తూ, ఆ కలల ప్రపంచంలో నేను లేను. నీకు తోడుగా నేను లేని రోజునే నేను బ్రతికున్న శవంలా మారిపోయాను. మేఘన, నీ స్థానంలో నా గుండెల్లో ఎప్పటికీ పదిలంగానే ఉంటుంది. నువ్వు పంచిన ప్రేమ జ్ఞాపకాలను నేను ఎప్పటికీ మరిచిపోలేను. ఇక ఈ ప్రేమ ఇక్కడితో సెలవు తీసుకుంటుంది అంటూ అర్జున్ మేఘన చేతిని వదిలి అక్కడికక్కడే కుప్పకూలి ఏడుస్తూ ఉంటాడు. స్పృహలో లేని మేఘన కళ్ళల్లోంచి కూడా కన్నీరు జారుతుంది. ఆ పరిస్థితుల్లో అర్జున్ని చూసిన రవికి కూడా బాధగా అనిపించి రవి కూడా లోపలికి వచ్చి, అర్జున్, కంట్రోల్ యువర్ సెల్ఫ్, కంట్రోల్ అంటూ అర్జున్ని ఓదార్చే ప్రయత్నం చేస్తాడు. అర్జున్ అలానే పైకి లేచి మేఘనని ఒక్కసారి చూస్తూ తన నుదుటి మీద పడిన జుట్టుని వెనక్కి జరిపి, ఐ లవ్ యూ మేఘన, ఐ లవ్ యూ సో మచ్, ఐ మిస్ యూ, నిన్ను పొందలేని నేను ఎప్పటికీ దురదృష్టవంతుణ్ణి అంటూ భారంగా తన పాదాలని ఒక్కొక్క అడుగు వేస్తూ వెనక్కి తిరిగి వెళ్తూ ఉంటాడు. అది చూసిన రవి కూడా బాధగా అనిపించి, ఆగు అర్జున్, మేఘన స్పృహలోకి వస్తుందని డాక్టర్ చెప్పారు. తనని మాట్లాడి కలిసి వెళ్ళు అని చెప్తాడు. ఆ మాట విన్న అర్జున్, లేదు రవి, తను స్పృహలోకి వస్తే తనని చూస్తూ నేను మాట్లాడలేను. స్పృహలోకి వచ్చినా తను నువ్వు ఎవరు అని అడిగితే
మళ్ళీ ఆ ప్రశ్న విని తట్టుకునే శక్తి నాకు లేదు. తన స్పృహలోకి రాకముందే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అంటూ ఏడ్చుకుంటూ అర్జున్ డోర్ తీసుకుని బయటికి వెళ్ళిపోతాడు. అర్జున్ని అలా చూస్తున్న రవికి కూడా మనసు భారంగా మారుతుంది. మేఘన మెల్లిగా స్పృహలోకి వస్తుంది. ఏం జరిగిందండి అని రవిని అడుగుతుంది. ఏమీ లేదు మేఘన, నువ్వు తల్లివి కాబోతున్నావు అంటూ రవి సంతోషంగా చెప్తాడు. ఆ మాట విన్న మేఘన కూడా పట్టలేనంత సంతోషం వేస్తుంది. కానీ ఎక్కడో తన మనసు లోతుల్లో ఏదో బాధ తనని ఇంకా ఒక ప్రశ్నలా వెంటాడుతుంది. అర్జున్ నేరుగా ఇంటికి వెళ్ళి, అమ్మా నాన్న, మీరు చెప్పిన అమ్మాయినే నేను పెళ్లి చేసుకుంటాను. నాకు ఈ పెళ్లి ఇష్టమే అంటూ చెప్పి నేరుగా అర్జున్ గదిలోకి వెళ్ళిపోతాడు. ఆ మాట విన్న రామ్మూర్తి, లక్ష్మమ్మ, దివ్య చాలా సంతోషిస్తారు. వెంటనే పెళ్లి వాళ్ళకి ఫోన్ చేసి సంబంధం ఖాయం చేయమని చెప్తారు. చూస్తుండగానే అర్జున్ పెళ్లి కొడుకులా పెళ్లి పీటలు ఎక్కుతాడు. అర్జున్ పక్కన పెళ్లి కూతురులా మధు. అలా వాళ్ళ పెళ్లి అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఆ రాత్రి మధు, అర్జున్ల తొలిరేయి కావడంతో మధుని ఒక గదిలో అలంకరిస్తూ తనని ఆట పట్టిస్తూ ఉంటారు. అర్జున్ మాత్రం ప్రాణం ఉన్న బొమ్మలా అలంకారం చేసిన మంచంపై కూర్చుని ఉంటాడు. మధు అప్పుడే పాల గ్లాస్ తీసుకుని గదిలోకి వస్తుంది. మధుని అలా చూసిన అర్జున్ కళ్ళ ముందు కనిపించేది మాత్రం మేఘననే. అర్జున్ ఒక్కసారి తన కళ్ళని నలుపుకొని మళ్ళీ చూస్తాడు. కానీ అక్కడ మేఘన ఉండదు. మధు అర్జున్ దగ్గరికి వచ్చి పాలు తీసుకోండి అంటూ తన చేతిలో ఉన్న పాల గ్లాసుని అర్జున్కి అందిస్తుంది. లేదు, నాకు పాలు తాగే అలవాట్లేదు అని చెప్పి అర్జున్ ఇంకొక్క మాట కూడా మాట్లాడకుండా ఒక తలగడ, దుప్పటి తీసుకుని నేలపై వేసుకుని నిద్రపోతాడు. అది చూసిన మధుకి ఏమీ అర్థం కాదు. తొలి రాత్రి ఎన్నో వేల ఆశలతో ఆ గదిలో అడుగుపెట్టిన ఆమెకి అర్జున్ ప్రవర్తన నిరాశ కలిగిస్తుంది. మధు అయోమయంగా ఎన్నో వేల ప్రశ్నలు తన మనసులో రేకెత్తడంతో అలా అర్జున్ని చూస్తూ ఉండిపోతుంది.